నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన నిరసిస్తూ మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గతంలో తెలంగాణలో జరిగిన ప్రశ్నపత్రాల లీక్ ఘటనలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాస్తారోకోతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, ఓబీసీ మాజీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కిచిత్ జాన్ సింగ్, గడ్డం కాశీనాథ్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొడుతున్నారు? పిచ్చర్లే కొడతాం ఇక ఏమేంటి సార్ మీరు నొక్కున్నారు? అది కాదు నొక్కున్నావు, ఎందుకు నొక్కున్నావు? ఇటు రిపోర్టర్ కనిపిస్తలే మీకు జరగడం? అరే జరుగుతాం మరి రావాలా? బండి వస్తుంది పక్క జరగాలి కానీ నువ్వు కూడా ముందు పక్క జరగాలి. అవసరం శాంతియుతంగా చేయాలి ఏదైనా. ఉగ్రవాదులకు తమిస్తున్న కాంగ్రెస్, ఉగ్రవాదులకు తమిస్తున్న కాంగ్రెస్, ఉగ్రవాదులకు తమిస్తున్న కాంగ్రెస్, ఉగ్రవాదులకు తమిస్తున్న కాంగ్రెస్, ఉగ్రవాదులకు తమిస్తున్న కాంగ్రెస్. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి మరి పార్లమెంటు శీతాకాలం సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఏదో అల్లర్లు చేసి ఎమర్జెన్సీని తీసుకొచ్చే రీతిలో మరి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. దీన్నే మేము భారతదేశంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రాహుల్ గాంధీ, నువ్వు ప్రధానమంత్రి జోలికి వచ్చేటంత మనిషివి నువ్వు కాదు. నీకు అసలు ఏడున్నదో దిమాగ్ కూడా ప్రజలకు అర్థమవుతలేదు. ఒక విద్రోహ శక్తులతోని చేయగలపవలసిన అవసరం నీకేమున్నది? నువ్వు భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యి ప్రధానమంత్రి ఇల్లును ముట్టడి చేసే ప్రయత్నం చేసినావు. నువ్వు ఒక మూర్ఖుడవు అని చెప్పి నేను ఒక సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారత ప్రజలంతా కూడా మరి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులంతా కూడా ఈ యొక్క భారత ప్రధానమంత్రిని కానీ అర్థం చేసుకున్నారు. మరి విద్యార్థులకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రామ్దాస్ చౌరస్తాలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొన్న నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి పార్లమెంటును ముట్టడించడానికి కొన్ని దేశ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు, రోహింగ్యాలు, అదేవిధంగా పరాయి దేశం నుంచి వచ్చి
భారతదేశంలో ఉంటూ విదేశాల పాట పాడే దొంగన కుక్కలు పార్లమెంటును ముట్టడించే ప్రయత్నం చేసినాయి. దానికి నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అని నినాదాలతో మేము రోడ్ల పైనకు రావడం జరిగింది. గత కొన్ని నెలల క్రితం కూడా తెలంగాణలో ఎస్ఎస్సి పేపరు లీక్ అవ్వడం జరిగింది. అయినా కానీ మేము ఏమనకుండా కూడా సరే కొద్దిగా తప్పు జరిగింది కరీంనగర్ ఏరియాలో అని చెప్పి ఓటుకోవడం జరిగింది. భారత ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా విధించి ఎంబడే శిక్ష పడ్డ వాళ్ళకు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్లకు శిక్ష పడేలా చూసేందుకు మరి భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వము రెడీగా ఉన్నది. కానీ ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఏదో ఇంత పేరు పొందాలని చూస్తున్నావు, అది తప్పు. నువ్వు ఇప్పటికే చాలామంది సావుగంజి ఇలా పశ్చిమ బెంగాల్లోనే అయితేనేమి మమతా బెనర్జీకి సావుగంజి పోసినాం. అదేవిధంగా మరి చాలామంది నాయకులకు సావుగంజి పోస్తున్నాం. నీకు కూడా సావుగంజి పోసే దినాలు అతి త్వరలో ఉన్నాయని తెలియజేస్తూ, ఎప్పుడు కానీ ప్రధానమంత్రి జోలికి వచ్చినామంటే మరి రోళ్ళు కాదు, ఎక్కడ ఏ గల్లీలో చూసినా కానీ మేము స్తంభింపజేసేందుకు రెడీ ఉన్నాం. మా పవరు మేమేంటిదంటే ఒక పద్ధతి గల పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎక్కువ అల్లరి చేస్తలేము. రేపటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, నువ్వు చేస్తున్నావు ఏంటిది? ఇలా విద్యార్థులకు ఫీజులు ఇవ్వడం లేదు, వాళ్ళ హెల్త్ గురించి చూడడం లేదు, మరి పాఠశాలలలో బాత్రూములు లేవు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో హామీలు ఇచ్చినావు, రైతులకు హామీలు ఇచ్చినావు, మరి విద్యార్థులకు హామీలు ఇచ్చినావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.